ఆషాఢమాసం ఆరంభం అవుతుందంటేనే ఆషాఢమాసం శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను ఉందని పండితులు చెబుతారు. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో పెళ్లిళ్లు చేయరు హిందువులు. అవసరమైతే పెళ్లిని 3-4 నెలలు వాయిదా వేస్తారు, కానీ ఆషాఢమాసంలో మాత్రం పెళ్లి భజంత్రీలు మోగించరు. అలాగే ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన కోడలు అత్తవారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది. పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా చెప్పబడింది. ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాఢంలో చేసే సముద్ర నది స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా ఉంది. దీనినే వ్యాస పూర్ణిమ అని అంటారు. ఆషాఢ శుద్ధ విధియ నాడు పూరి జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది. ఆషాఢ సప్తమిని భాను సప్తమిగా చెప్పబడింది. ఉత్తరం నుండి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం, గడియ, విగడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుండి చతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్ని బోనాలు అంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల నుండి ఉపకరించేవే. ఈ సమయంలోనే ప్రకృతిలో జరిగే మార్పుల వలన అనారోగ్యాల పాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆషాఢం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే విపరీతమైన ఈదురుగాలులతో పుల్ల చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసం. కాలువలలోనూ నదులలోనూ ప్రవేశించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర, వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు తక్కువగా ఉంటాయి. కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లైన యువకులు 6 నెలల కాలం అత్తగారింట్లో ఉండే సాంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులవి. ఎప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా బాధపడవలసి ఉంటుంది. అందుకే కొత్త కోడలు పుట్లింట్లోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయరని ఆషాఢమాస నియమం పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం. కొత్త నీరు త్రాగడం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. మరి ఆషాఢ మాసం విశేషం ఏమిటి అంటే, శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని
పుణ్య ఫలాలను ప్రసరించే మాసం ఆషాఢమాసం. చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం 4వ నెల. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలో గాని ఉత్తరాషాఢ నక్షత్రం సమీపంలో గాని సంచరిస్తూ ఉంటాడు కనుక ఆషాఢమాసం అని అంటారు. రోజు రాకపోయినా ఆషాఢమాసంలో ఆషాఢ శుద్ధ పంచమి స్కంద పంచమిగా చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకుంటారు. శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి మరునాడు స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాఢంలోనే చతుర్మాస్య దీక్ష మొదలవుతుంది. కాగా ఆషాఢ మాసం అనగానే గుర్తుకు వచ్చే విశేషం వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం. అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయనిపిస్తుంది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే వరకు చైత్ర వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం. ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు. ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్పబడుతూ ఉన్న ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్యదినాలు ఉన్నాయి. శుక్లపక్ష ఏకాదశి అంటే తొలి ఏకాదశి, దీనిని ప్రథమ ఏకాదశి అని, శయన ఏకాదశి అని పేరు. శ్రీ మహావిష్ణువు ఈ దినం వదులుకొని 4 నెలల పాటు పాడ కడలిలో శేషశయ్యపై శయనించి యోగ నిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువుని పూజించాలి. మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అటు పిమ్మట భోజనం చెయ్యాలి. ఈ రోజు నుండే చతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఇక శ్రీ వేదవ్యాసుల వారి జన్మదినంగా చెప్పబడుతూ ఉన్న ఈ రోజును వ్యాసుడిని కృష్ణుడిని గురు పరంపరను పూజించాలని గురు పౌర్ణిమ రోజు చేస్తారు. అది శాస్త్రవచనం. ఇక దీప పూజ కృష్ణపక్ష అమావాస్య. ఆషాఢ మాసం చివరి రోజు అయిన అమావాస్య నాడు చెక్క మీద అలికి ముగ్గులు పెట్టి దీపపు స్తంభాలను ఉంచి వెలిగించి పూలు లడ్డూలు సమర్పించవలెను. సాయంత్రం కూడా దీపాలు వెలిగించాలి. ఆషాఢ మాసంలో చేయవలసిన విధి విధానాలు.